వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. సింగర్ ప్రవస్తి 2-3 నెలల నుంచి ఆమె పేరు మనకి వినిపిస్తూ ఉంది. పాడుతా తీయగా. సో ఆ షో ఒకప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ప్రారంభమైనటువంటి ఆ షో ఎంతోమంది గొప్ప గాయని గాయకుల్ని 10ల సంఖ్యలో కాదు 100ల సంఖ్యలో అందించింది. అలాంటి ఆ షో ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంది, వివాదాలకు నెలవుగా మారింది. అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ, సెలక్షన్ ప్రక్రియ కానీ ఎలిమినేషన్ ప్రక్రియ కానీ సజావుగా జరగట్లేదు. సో తమకు కావలసిన వాళ్ళని జడ్జీలు వాళ్ళని గెలిపించుకుంటున్నారు అని చెప్పి వర్ధమాన గాయని ప్రవస్తి ఆరాధ్య చేసినటువంటి ఆరోపణలు 2 నెలల క్రితం తీవ్ర దుమారాన్ని రేపాయి. సో ఆ షోకి ప్రస్తుతం అంటే ఆ ఎలిమినేషన్ ప్రక్రియ కానివ్వండి, ఆ తర్వాత ఫైనల్ రౌండ్లో కానివ్వండి, జడ్జిలుగా వ్యవహరించిన వాళ్ళు ఉద్దండులు, లెజెండ్స్ లాంటి వాళ్ళు. ఒకరు సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, ఆయన ఆస్కార్ విజేత. ఇంకొకరు సీనియర్ మోస్ట్ లిరిక్ రైటర్స్లో ఒకరైనటువంటి చంద్రబోసు. చాలా ఎన్నో గొప్ప పాటల్ని ఆయన రాశారు. సో ఆయన కూడా ఆస్కార్ విజేతే. సో నాటు నాటు పాటకి RRRలో వచ్చినటువంటి ఆ పాట సంగీత దర్శకుడిగా కీరవాణికి, ఆ గేయ రచయితగా చంద్రబోస్కి, ఇద్దరికి కూడా ఆస్కార్ అవార్డుని సాధించి పెట్టింది. ఆ విధంగా వాళ్ళని అంటే తెలుగు సినిమా ప్రియులు గర్వంతో చెప్పుకున్నటువంటి క్షణాలుగా ఆ క్షణాలను అందరూ కూడా భావించారు, గొప్పగా ఫీల్ అయ్యారు. ఇంకొకరు మూడో వ్యక్తి సీనియర్ సింగర్ అయినటువంటి సునీత. సో ఈ ముగ్గురు కూడా న్యాయ నిర్ణేతలుగా ఉన్నటువంటి ఆ ఎలిమినేషన్ ప్రక్రియ ఎందుకని పారదర్శకంగా జరగలేదు, ఎందుకని సజావుగా జరగలేదు అనేటువంటి చాలామంది ఒక రకంగా ఫీల్ అయ్యారు. ఏంటి పాడుతా తీయగా ఇలా అయిపోయిందా, దాని పరిస్థితి ప్రవస్తి చెప్తుంది నిజమైతే నిజంగా ఇది బాధపడాల్సినటువంటి విషయం. ఆ పాడుతా తీయగా అనే షోకి ఎంత గొప్ప పేరు ఉంది, బాలసుబ్రహ్మణ్యం గారు దాన్ని ఎంత బాగా రన్ చేశారు. ప్రస్తుతం ఈ తరహా ఎలిమినేషన్ ప్రక్రియలో పారదర్శకంగా కాకుండా ఈ విధంగా జరుగుతున్నాయా, ఇందులో రాజకీయాలు జరుగుతూ ఉన్నాయా, ప్రతిభ ఉన్నాళ్ళని కాకుండా తమకి నచ్చిన వాళ్ళని తాము గెలిపించాలనుకున్న వాడిని గెలిపిస్తున్నారా అనేటువంటి అనుమానాలకు తావిచ్చేలా ప్రస్తుతం ఆ వ్యవహారం నడుస్తూ ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు పాడుతా తీగ గురించి ప్రవస్తి చేసినటువంటి ఆరోపణల తర్వాత, విమర్శల తర్వాత వస్తున్నటువంటి పోస్టులను చూస్తే మనకు అర్థమవుతోంది. సో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ప్రవస్తి మళ్ళీ స్పందించింది. ఎందుకంటే తాజాగా దాని ఎపిసోడ్ ఒకటి రిలీజ్ అయింది. సో ఈటీవీలో ఇది వస్తుందనే సంగతి మనందరికీ తెలిసిందే. ఆ ఎలిమినేషన్ ప్రక్రియ ఎపిసోడ్ని చూసిన తర్వాత మళ్ళీ నాకు మాట్లాడాలనిపించింది. సో ఇంత అన్ప్రొఫెషనల్గా, అనైతికంగా దీన్ని టెలికాస్ట్ చేస్తారా అని ప్రవస్తి మళ్ళీ ప్రశ్నించింది తన సోషల్ మీడియా ద్వారా. ఎందుకని ఆమె మళ్ళీ మరోసారి స్పందించాల్సి వచ్చిందంటే, అసలు ఎలిమినేషన్ తను ఆ ప్రక్రియ జరిగేటప్పుడు కేవలం ఒకే ఒక్కరున్నారు అక్కడ, సునీత మాత్రమే. చంద్రబోస్ గారు అసలు లేరు అక్కడ, రాలేదు. కీరవాణి గారు వచ్చారు కానీ మధ్యలో వెళ్ళిపోయారు, నేను ఉండనని చెప్పేసి వేరే పని ఉందని చెప్పి వెళ్ళిపోయారు. సునీత గారు ఒక్కరే ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తేనేమో వాళ్ళిద్దరూ కూడా, చంద్రబోసు కీరవాణి కూడా చప్పట్లు కొడుతూ కనిపించారు నేను ఎలిమినేషన్ అయ్యే టైంలో. ఇది ఎక్కడి ప్రొఫెషనలిజం? ఇలా కూడా చేస్తారా? అసలు లేని వాళ్ళని, అక్కడ సీన్లోనే లేని వాళ్ళని ఉన్నట్లుగా చూపిస్తారా? ఇది ఎంత అన్ప్రొఫెషనలిజం అని చెప్పేసి ఆమె ప్రశ్నించింది. నిజమే అది. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే కదా చూపించాల్సింది అనేటువంటి అభిప్రాయం అందరిలోనూ కలుగుతుంది. అయితే న్యాయ నిర్ణేతలు ముగ్గురు కాబట్టి అక్కడ ఉన్నది ఒకరైనా ముగ్గురిని చూపించాలి అనే ఉద్దేశంతో మరి నిర్మాతలైనటువంటి జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు అలా చూపించారా? ఆ ఎపిసోడ్ని
అలా ఎడిట్ చేసి మనకు అందించారా అంటే మనం అవుననే అనుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు ప్రవస్తి చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉంటాయి, నాకు అన్యాయం జరిగింది, నా ప్రతిభ మీద ఆధారపడకుండా సో దాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా మార్కులు వేసి తాము ఎవరినైతే గెలిపించాలనుకున్నారో వాళ్ళని గెలిపించుకున్నారు అని ఆమె చేసిన మాటలు. అలాగే ఇంకోటి కూడా చెప్పింది, వాళ్ళకి ఆ గిల్ట్ కూడా, అంటే నన్ను అన్యాయంగా ఎలిమినేట్ చేశారు అనేటువంటి గిల్ట్ వాళ్ళ ముఖాల మీద కనిపించింది అని కూడా ప్రవస్తి చెప్పుకొచ్చింది. సో ఇవన్నీ నిజంగా బాధాకరమైనటువంటి అంశాలే, బాధపడాల్సినటువంటి అంశాలే. ఎందుకంటే ఈటీవీ ప్రారంభమైన కొత్తలోనే పాడుతా తీయగా అనే కార్యక్రమాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చేతిలో పెట్టారు రామోజీరావు గారు. ఆయన దాన్ని ఒక భక్తి శ్రద్ధలతోటి అప్పటికి స్వచ్ఛందంగా నూతన వర్ధమాన గాయకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, వాళ్ళకి అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ఆయన తనంతట తానుగా సినిమాల్లో పాటలు పాడే అవకాశాలని తగ్గించుకుంటూ వచ్చారు. ఎవరైనా తన దగ్గరకు వచ్చినా కానీ వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి, కొత్త వాళ్ళని ప్రోత్సహించండి అని చెప్తూ వచ్చారు. అలాంటి ఆయన దీన్ని ఒక గురుతర బాధ్యతగా భావించారు. ఎంతోమంది ఆయన ఆధ్వర్యంలో ఈ పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా వందల సంఖ్యలో వర్ధమాన గాయకులు పుట్టుకొచ్చారు. ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ ఎంపిక స్క్రూట్నీ జరిపి, సో ఆ స్క్రూట్నీలో నిలబడిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత వాళ్ళని కంటెస్టెంట్లుగా పెట్టి ఆయన చేసినటువంటి ఒక యజ్ఞం, అది నిజంగా చెప్పాలంటే చిన్న యజ్ఞం కాదు, ఒక మహాయజ్ఞం అనే చెప్పాలి. దాన్ని అంత బాగా ఆయన నిర్వహించారు. అందుగురించే ఎంతమంది అప్పటిదాకా తెలుగు సినిమాల్లో ఎక్కువగా పరభాష గాయకుల గాత్రాలని ఎక్కువగా మనం వింటూ వచ్చాం. అట్లానే చిత్రగారిని తక్కువ మనం చేయకూడదు. చిత్రగారు తమిళియన్ అయినప్పటికీ కూడా ఆమె చక్కగా తెలుగు మాట్లాడగలుగుతారు. ఆమెది నిజంగానే కోయిల కంఠం. వాళ్ళనే కాకుండా ముంబై నుంచి అట్లాగే ఇంకెక్కడెక్కడ నుంచి మనం గాయని మండలిని తీసుకొచ్చి ఇక్కడ పాటలు పాడించాం, గాయకులను తీసుకొచ్చి పాటలు పాడించాం. తెలుగు వాళ్ళకంటే అలా పరాయి భాష గాయకులే ఎక్కువగా ఇక్కడ వాళ్ళు పాడిన పాటలు ఆదరణ పొందటం. ఎవరి పాటలు పాడారంటే ఏ ముంబై గాయని లేదా సింగరో వీళ్ళ పేర్లు వినిపించాయి. సో తర్వాత ఈ పాడుతా తీయగా వచ్చిన తర్వాతే ఎక్కువ మంది తెలుగు గాయకులకి సినిమాల్లో అవకాశాలు రావటం మొదలైంది. అట్లా ఎంతోమంది గొప్ప గాయనీమణులుగా గాయకులుగా పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో పాటలు పాడి ఆ పాటలకి వన్నీ తీసుకొచ్చారు. తద్వారా వాళ్ళు కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. సో అలాంటి ఒక గొప్ప పాటల కార్యక్రమం, పాటల షో ఆయన మరణించిన తర్వాత ఇక పాడుతా తీయగా ఆగిపోతుందేమో అని చెప్పేసి అందరూ కూడా ఆందోళన చెందిన టైంలో రామోజీరావు గారు బాలుగారి తనయుడైనటువంటి ఎస్పిబి చరణ్ని తీసుకొచ్చి ఆయన్ని ప్రయోక్తగా మళ్ళీ దీన్ని పునఃప్రారంభింపజేశారు. సో ప్రారంభించిన మళ్ళీ రెండోసారి ప్రారంభమైన తర్వాత బాగానే ఉంది అని అందరూ అనుకుంటున్న టైంలో ఇప్పుడు ప్రవస్తి చేసినటువంటి ఈ ఆరోపణలు నిజంగానే ఆ కార్యక్రమం మీద ఒక ముద్ర వేశాయి. ఇది సజావుగా జరగట్లేదు, ఇందులో ఇక్కడ ఏదో మతలబు జరుగుతూ ఉంది అనేటువంటి ఒక చెడు ముద్రని దాని మీద పడేట్టు చేస్తూ ఉన్నాయి. సో దీనికి నిర్మాతలైనటువంటి జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు, అలాగే న్యాయ నిర్ణేతలు కూడా ఖచ్చితంగా ఒకసారి పరిశీలన చేసుకొని ఎక్కడ తప్పులు జరుగుతుంది, అలాంటి తప్పులు జరగకుండా ప్రతిభ ఆధారంగానే విజేతల్ని నిర్ణయించాలి, వాళ్ళకి మార్కులు వేయాలి అనేటువంటి అంశాన్ని గుర్తెరిగి ప్రతిభకే పట్టం కట్టాలని చెప్పేసి సంగీత ప్రియులందరూ కూడా కోరుతూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో పాడుతా తీయగా అనేది నిజంగా అలా జరుగుతుందా? రేపు మళ్ళీ ప్రవస్తిలాగా మరొక గాయనో ఇంకొక గాయకుడో గళమెత్తే పరిస్థితి తలెత్తకుండా చూడాల్సినటువంటి బాధ్యత అటు నిర్మాతల మీద, నిర్వాహకుల మీద, అలాగే ఈటీవీ వాళ్ళు కూడా, సో వాళ్ళ మీద కూడా ఉందనే చెప్పాలి. సో
కీరవాణి లాంటి ఒక సంగీత దర్శకుడిని పెట్టుకొని, అలాగే చంద్రబోసు లాంటి ఒక మంచి గేయ రచనను పెట్టుకొని ఇలాంటి విమర్శలు రావటం, ఆరోపణలు రావటం మాత్రం నిజంగా సంగీత ప్రియులందరికీ బాధ కలిగించేటువంటి విషయం. రాబోయే రోజుల్లో వీటికి చెక్ పెట్టి ప్రతిభకే పట్టం కడుతుందని పాడుతా తీయగా ప్రోగ్రాం ఆశిద్దాం.